మరో బ్రేకింగ్ న్యూస్. కర్నూలులో బాలుడితో భిక్షాటన చేయించిన ఘటనపై అధికారులు రంగంలోకి దిగారు. బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. బాలుడి కోసం కర్నూలులోని రాజ్విహార్ సర్కిల్ ముఖ్య కూడళ్లలో గాలిస్తున్నారు. బాలుడిని కాపాడాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించడంతో రంగంలోకి దిగారు అధికారులు. కర్నూలులోని యాచకులను కలిసి బాబు కోసం తెలుసుకున్నారు. అయితే అది పాత వీడియో అని దాన్ని ఇప్పుడు ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు గుర్తించారు. చిన్నపిల్లలతో భిక్షాటన చేయించే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. పిల్లలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలను పాఠశాలలకు పంపాలని తెలిపారు. ఇకపై ఎవరైనా చిన్నపిల్లలతో భిక్షాటన చేయిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు. కర్నూలులో బాలుడితో భిక్షాటన చేయించిన ఘటనపై అధికారులు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. అయితే ఆ వీడియో ఓల్డ్ వీడియో ఇప్పుడు కావాలని ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది? పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం కర్నూలు నగరంలో రద్దీగా ఉండే ఈ రాజ్వార్ సర్కిల్ ప్రాంతం ఏదైతే ఉందో, రాజ్వార్ సర్కిల్ పక్కనే ఉండ డ్రస్ సర్కిల్ కావచ్చు, చందనా బ్రదర్స్ ఏరియాలో యొక్క ఎవరైతే తమ తల్లిదండ్రులు బాలుడు మనం సోషల్ మీడియాలో చూసాం, నారా లోకేష్కి ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి ఆ వీడియో దాదాపుగా గత 10 రోజుల క్రితం ఆ వీడియోను తీశారు. అంటే షాపింగ్కి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యువకుడు ఆ యొక్క వీడియోని తీశారు. ఎగ్జాక్ట్గా మనం ఉండే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్లోనే ఆ బాలుడు ఈ లొకేషన్లోనే కూర్చొని ఉన్నారు. ఈ లొకేషన్ నుండి పక్కనే బకెట్ ఉంది. ఆ బకెట్లో ఆ బాలుడు ఉండే ఈ ప్రాంతంలోనే నిద్రిస్తున్నటువంటి ఆ వీడియో తీసి ఆ మానవీయమైనటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ వెళ్ళేటటువంటి షాపింగ్కి వచ్చేటటువంటి వారు ఆ యొక్క బకెట్లో అమౌంట్ను వేసి వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఈ చందనా బ్రదర్స్ సర్కిల్ కావచ్చు లేదా రాజ్వారు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగేవి. ఈ ఘటన డ్రస్ సర్కిల్ సమీపంలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి అధికారులు సీరియస్గా దీన్ని ఛేదించడం కోసం రంగంలోకి నిన్న ఈవినింగ్ నుండే అధికారులందరూ కూడా ఈ యొక్క మున్సిపల్ కావచ్చు లేదా ఐసిడిఎస్ సంబంధించినటువంటి అధికారులు యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైతే యాచకులుగా తమ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు తరలించకుండా ఈ విధంగా పంపిస్తున్నటువంటి వారి కోసం గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత వారిని అదుపులోకి తీసుకొని ఎవరు తమ యొక్క పేరేంటి, తమ యొక్క తల్లిదండ్రులు ఎవరు అనే కోణంలో కూడా వివరించిన పూర్తిగా సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఆ ఘటనతో నారా లోకేష్కి ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి తర్వాత అధికారులను ఆదేశించారు. ఎక్కడున్నారు అబ్బాయి, ఎక్కడున్నారు, వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు, వెంటనే వారికి అదుపులోకి తీసుకోవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అదుపులోకి తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ బాలుడు కనిపించలేదు. కానీ గతంలో ఈ డ్రస్ సర్కిల్ సమీపంలో మనం చూస్తూ ఉన్నాం కదా విజువల్లో, ఇదంతా కూడా డ్రస్ సర్కిల్ సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. ఉదయం సమయం కావడంతో ఎలాంటి రద్దీ లేదు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క జనసంచారం ఉంటుంది. ఈ ప్రాంతంలో మెయిన్గా తమ తల్లిదండ్రులు యాచక సంబంధించినటువంటి ఆ వేషంతో పాటు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు వివిధ రంగులను పోసి వారిని కొంత జాతీయ సంబంధించినటువంటి మహాత్ముల యొక్క సంబంధించినటువంటి ఆ రూపంలో తయారు చేసి చేతిలో కర్ర కావచ్చు తలకు పాగగట్టి యొక్క ఏవైతే ఈ రద్దీగా ఉండే లొకేషన్స్ ఉంటాయో ఆ లొకేషన్స్నే వీరు టార్గెట్గా చేసుకుంటారు. అక్కడే తమ పిల్లలను ఉదయం పూట ఇక్కడే వదిలి వెళ్తారని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ అబ్బాయి కోసం వెతుకుతున్నటువంటి సమయంలో మిగతా గుంతకల్ కర్ణాటక సంబంధించినటువంటి వారిని గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది. అధికారులు అక్కడ నిన్న ఈ అబ్బాయి కోసం రంగంలోకి దిగిన తర్వాత వేరే ఆ యొక్క యాచక వృత్తిని చేస్తున్నటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తమ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.